మనం ఇక్కడ చూస్తుంది లాస్ట్ సీజన్లో ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చిన బ్లూబెర్రీస్. ఆల్మోస్ట్ లైక్ రేజిన్స్ లాగా ఉన్నాయి, అంటే కిస్మిస్ లాగా ఉన్నాయి. యాక్చువల్లీ చెట్టు మీద ఉన్నాయి, తెంపుకున్నాడు చాలా సేఫ్. మస్కిటోని పట్టుకొని స్క్విష్ చేసినా కూడా ఇట్లానే అయిపోతుంది. బట్ బ్లూబెర్రీస్ అయితే 2 కూడా ఉన్నాయి. క్రో బెర్రీ అంటారు. దీంట్లో కొన్ని గింజలు ఉంటాయి కానీ డెలిషియస్ ఉన్నాయి. అందుకే బేర్స్ ఇట్లాంటి హై కంట్రీలో బుషెస్లో ఈ బెర్రీస్ని తింటూ బతుకుతాయి. ఇవి లో బుష్ క్రాన్బెర్రీ అంటారు. మన క్రాన్బెర్రీస్ ఉంటాయి కదా సేమ్ అవే క్రాన్బెర్రీస్. లో బుష్ ఇంకా హై బుష్ అంటారు. వా ఇంకో 1-2 monthsలో ఇవి రాలిపోయి మంచి గ్రీన్ ఆకులు వచ్చి వాటికి పూలు వచ్చి మళ్ళీ పళ్ళు కొత్త బెర్రీస్ కాస్తాయి అన్నట్టు. ఇంకా దీంట్లో జ్యూస్ ఉంది. కొన్ని ఎండిపోయినాయి కానీ సూపర్ టేస్టీ ఉన్నాయి. మనం ఏం తింటున్నామో తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి తినాలి. ఇట్లాంటి బ్యాక్ కంట్రీలో కొన్ని మనని ప్యారలైజ్ చేస్తాయి, ఇంకొన్ని మన appetite ని కిల్ చేస్తాయి. బెర్రీస్ పాయిజనస్ బెర్రీస్ ఉంటాయి చాలా. నాకు తెలిసిన ఫెమిలియర్ ఉన్న ఒక 4-5 బెర్రీస్ కనిపిస్తే తింటున్నా, లేదంటే అసలు టచ్ చేయట్లేదు. వా చెప్తున్నా వచ్చా ప్రతి ఒక్క బయట ఒక సిప్ ఆఫ్ వైన్ లెక్క ఉంది.